ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా, లేదంటే ఒక మంచి కార్ కొనాలనుకుంటారా, లేదంటే ఇంకేదైనా గ్యాడ్జెట్స్ కొనాలనుకుంటారా? మీ లైఫ్లో మీరు ఎదగాలనుకుంటే, మీరు ఫైనాన్షియల్గా మీ లైఫ్లో ఎక్కువ గేమ్ చేంజర్ రావాలనుకుంటే, మీ మైండ్లో ఎప్పుడు కానీ స్థలంతో మీరు పెట్టుకోండి. అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బాండేజ్. ప్రపంచంలో ఏ కార్నర్లో తీసుకున్నా కూడా మోసం చేయండి, నష్టపరిచేది అనుకుంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదే ఉంటుంది. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్నటువంటి హార్డ్ అండ్ మనీ, సేవ్డ్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఒక స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్లో పెట్టాలన్నప్పుడు కనపడేటువంటిది ఏకైక ప్లాట్ఫామ్ వచ్చి రియల్ ఎస్టేట్. అయితే ఇప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఈ మధ్యకాలంలో ఉన్నారో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల చాలా మటుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నారనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. రెండోది, అవేర్నెస్ ఉన్నా కూడా అది హాఫ్ నాలెడ్జ్లోనే ఉంది. అంటే పూర్తి నాలెడ్జ్తో కాకుండా సెలెక్టింగ్ ఆఫ్ రైట్ కంపెనీ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అక్కడ కూడా చాలామంది మోసపోతున్నారు అనమాట. సో అందుకోసం మీరు 2006లో కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఒక లెగసీ అనేది క్రియేట్ చేసుకుంటే, కంపెనీని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ టు గివ్ ఏ ప్రాపర్ నాలెడ్జ్ ఇన్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ టు ద కస్టమర్స్ అనమాట. సో అందుకోసం సార్ ఇప్పుడు ఒక హూఎవర్ కామన్ పర్సన్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకోండి. వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు అనేది జమ అయిన తర్వాత ఒకటి స్టాక్ మార్కెట్, గోల్డ్, లేదంటే క్రిప్టో, ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ అనేది ఎంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే కొంచెం వాళ్ళకి అవేర్నెస్ లేదు కాబట్టి భయపడుతున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పండి సార్, వాట్ ఎవర్ డబ్బులు ఉన్నాక ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే వై రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్? బేసిక్గా దట్ 2-3 సెగ్మెంట్స్. మీరు యాజ్ యూ రైట్లీ సెడ్, ఇక్కడ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్, ఎలిట్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్లో మీరు క్రిప్టో కరెన్సీకి వెళ్ళండి లేదా ఇంకోటి అంటే అది కొంచెం కష్టమైన పని. అప్పుడే అంటే బేసికల్లీ వాళ్ళకంతా అవేర్నెస్ కానీ అది కానీ ఉండాలంటే ఉండదు కాబట్టి. అండ్ ఎవ్రీబడి నోస్ దాట్ మనకు క్రిప్టో కరెన్సీ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ వాట్ యు కాల్ దట్, అది కాంప్లైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంకో దాంట్లో కానీ అది ఎక్కడ ఫిట్ ఇన్ అవుతుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ స్పెక్యులేటివ్. సో అది ఎలా రేజ్ అవుతుంది, ఎలా ఫాలో అవుతుంది అనేది ఉంటుంది. లేదా అదర్ ఆప్షన్లోకి వచ్చినప్పటికి షేర్స్ అన్నప్పుడు మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఇక్కడ నేను నెగిటివ్గా తీసుకోకూడదు. వాళ్ళ హార్డ్ అండ్ మనీ ఉంటుంది వాళ్ళకు. కరెక్ట్. అంటే వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్లో చక్కగా జాగ్రత్తగా ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో ఉండాలని కోరుకుంటారు. ఈ ఆర్గనైజ్డ్ మెథడాలజీకి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఆ ప్లాట్ఫామ్స్కు కూడా అలా ఆర్గనైజ్డ్ ఉన్నప్పుడు మాత్రమే అది రెండు సింక్ అవుతాయి. సో క్రిప్టో ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్, షేర్ మార్కెట్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్ బికాజ్ ఇట్ ఫ్లక్చువేట్స్ విత్ మెనీ సెంటిమెంట్స్. అలాగే గోల్డ్ కూడా చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దానికి కూడా ఒక్కోసారి స్టాగ్నేట్ అయ్యి అలాగే ఉంటుంది, దీంట్లో ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి కూడా ఉన్నది ఏంటంటే అది లాట్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. అది అంటే మనం మామూలుగా అనుకుంటున్నట్టు ఉంటుందా, ఎత్తుకెళ్తుందా, ఇది ఉంటుందా, దట్ ఈస్ రిక్వైర్డ్. ఒక మనిషికి ఉండాలి, గోల్డ్ కూడా కొంత ఉండాలి, కానీ అది ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో పర్సే ఎంతవరకు ఉంటుంది. సో వీటన్నిటిలోకి తీసుకొచ్చినప్పటికీ ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్నటువంటి హార్డ్ అండ్ మనీ, సేవ్డ్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఒక స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్లో పెట్టాలన్నప్పుడు కనపడేటువంటిది ఏకైక ప్లాట్ఫామ్ వచ్చి రియల్ ఎస్టేట్. దట్స్ అ సింపుల్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ బికాజ్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద మెంటాలిటీ, ఇన్కమ్ అండ్ ఏజ్ గ్రూప్ అండ్ ప్లాట్ఫామ్. సో దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రియల్ ఎస్టేట్లోకి పెట్టాలనుకుంటున్నప్పుడు అది ఎక్కడైనా ఉండొచ్చు. అంటే సిటీలో పెట్టొచ్చు, మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అక్కడ మీకు వాళ్ళకున్న ప్రతి మనిషికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్లో కనుక మీకు తీసుకుంటే, నేను అప్పుడు పెట్టుంటే బాగుండు, అప్పుడు చేస్తుంటే బాగుండు అనేది ఎక్కువగా వచ్చేది మిడిల్ క్లాస్. అంటే ఒక 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 మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. హై ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటుంది. అండ్ ఇట్స్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్ అండ్ దే ప్లే జాక్ పార్ట్స్. అంటే ఇది పెడదాము, ఇది గేమ్ ఆడదాము అనేది ఉంటుంది. ఈ గేమ్ ఆడడం అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కడో పెట్టి సేఫ్గా ఒక సెక్యూరిటీతో కూడుకున్నటువంటి ఒక దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు చూస్తారు. కాబట్టి అది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ టైంలో పెడతారు, ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళకు కొంత ఇన్హిబిషన్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లిమిటెడ్ నాలెడ్జ్ అనుకోండి, లేకుంటే కాంటాక్ట్స్ అనుకోండి, వాళ్ళకు చాలా అపనమ్మకాలు ఉంటాయి. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ, అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ వర్డ్, హార్డ్ అండ్ మనీ.
అంటే మిగతా వాళ్ళది ఉండదా అంటే ఇక్కడ ఉన్నంత ఎఫర్ట్స్ కానీ అది కానీ ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ బాండేజెస్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్స్, వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకున్నప్పుడు. కాబట్టి ఈ మూడిట్లలో కనుక్కున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ అనేది వాళ్లకు ఎప్పుడు ఎవరికి ప్రపంచంలో ఏ కార్నర్లో తీసుకున్నా కూడా మోసం చేయండి, నష్టపరిచనేది. అండ్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు మనకు మన పిల్లల ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ వాళ్ళకి దేని మీద డిపెండ్ అయినారు ఇప్పటిదాకా అనుకుంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదే ఉంటుంది. రైట్. అదే నేను కూడా ఏం చెప్తుంటానంటే తల్లిని నమ్ముకున్న వాళ్ళు భూతల్లిని నమ్ముకున్న వాళ్ళు మోసపోయిన చరిత్రలో ఉండదు. లేదు. అలానే ఇప్పుడు పాపులేషన్ అనేది పెరుగుతుంటుంది, ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై అనేది చాలా బాగుంటుంది. కాబట్టి అందుకోసం ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పాత రోజులకు కనుక వెళ్తే ఒక వాళ్ళకి ల్యాండ్ తప్ప ఇంకేం ఉండకపోయేదండి. ఎప్పుడన్నా కొంత గొప్ప గోల్డ్, ఇప్పుడున్నంత పిచ్చి కూడా అప్పుడు అంతగానం ఉండకపోయేది. సో కొంత గోల్డ్ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకు ఆ గోల్డ్ కూడా చాలా ప్రెషియస్గా, చాలా జాగ్రత్తగా దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి వచ్చింది కానీ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు అది. వాళ్ళకు ఒక అందం కోసం, ఒక అలంకారం కోసము, ఒక పండుగలప్పుడు లేదా పెళ్ళిళ్ళ కోసము ఇవ్వడానికి, ఆ పెట్టిపోతలకు వాటి కోసం తీసుకునేవాళ్ళు. అది సెకండ్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక 10 ఎకరాలు ఉందంటే అక్కడ నుండి కిందికి వచ్చేటప్పటికి ఒక పెళ్ళికి ఒక హాఫ్ ఎకర్ అమ్మేశాను, చదువులకు ఒక హాఫ్ ఎకర్ అమ్మేశాను, పెళ్ళికి 1 ఎకరం అమ్మేశాను, లేదా కూతురుకుంటే వాడు ఆమెకు ఒక 1 ఎకర్ ఇచ్చేసాను. అంటే ద పేరెంట్స్ ఏదైతే రోల్ చేస్తారో అది ఈక్వల్ రోల్, ప్యారలల్ రోల్ భూమి చేస్తుంది. ఎప్పటి నుంచి కాదు, మీరు ఎక్కడన్నా ఎవరినన్నా తీసుకొనియండి. సో ఈ పాపులేషన్ పెరిగేటప్పటికి ఏంటంటే పెద్ద కమతాల నుంచి, అంటే ద బిగ్గర్ స్కేల్ ఆఫ్ ల్యాండ్స్ నుండి అలాగా 50 నుంచి 20 నుంచి 10 నుంచి ఇలా వచ్చిందే మనం చూస్తూ వస్తుంటాం. అది మనం అగ్రికల్చర్ ఫ్యామిలీస్ని కనుక తీసుకుంటే. అదే పిల్లలు మామూలు బయట ఉన్నటువంటి వాళ్ళని కనుక తీసుకున్నప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం కనపడుతుందంటే, వాళ్ళు కొంటున్నప్పుడే ఇది నా కూతురు కోసం, అంటే సేఫ్టీ సెక్యూర్డ్గా ఉండాలంటే ఒక ఇల్లు అంటూ ఉంటే మిగతాది ఎలా అయినా బతికేయచ్చు. అంటే ఒక 10,000 20,000 ఉన్నా కూడా మనం మామూలుగా మన లోకల్ లాంగ్వేజ్లో అనుకుంటాం, ఏదో ఒక కలో గంజం అంటాం కదా మనం. అంటే ఇంత మనం తెచ్చుకొని ఎవరు చూడరు. బట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ ద ఇన్సెక్యూరిటీ. ఎక్కడి నుంచి వస్తుందంటే హౌస్ అనేది లేకపోతే యు ఆర్ నాట్ సెటిల్డ్. జాబ్లు ఎన్నైనా మారచ్చు కానీ ఈ రెంట్లకు వచ్చేటువంటిది ఇది మారుతూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ అనేది చాలా చోట్లలో మనకు కనపడుతూ ఉంటుంది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ తరాలు మారినా ఏం మారినా ఈ రోజు కూడా కనుక తీసుకుంటే ఇప్పటికి కూడా ఒక అమ్మాయిని ఇవ్వాలనంటే వాళ్ళ ఇల్లు ఉందా, అబ్బాయికి ఇల్లు ఉందా అనేది చూసేటువంటి రోజులే ఈ రోజు కూడా వస్తున్నాయి. ఈవెన్ నేను మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి కనుక తీసుకున్నప్పుడు ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తారో పెళ్ళైపోయిన తర్వాత ఎక్కడ ఉంటారు అనేది ఇప్పటికీ ఆ ఇంటి చుట్టే మనకున్నటువంటి వ్యవస్థ. అంటే ఎంత మార్పులు వచ్చినా కూడా ఇంటి చుట్టూ అతనికి ఉన్నటువంటి అసెట్స్ చుట్టే ఉంది. నా దగ్గర ఒక 2 కిలోల గోల్డ్ ఉంది అన్నప్పుడు, లేదా నాకు షేర్ మార్కెట్లో ఇది ఉంది అన్నప్పుడు, లేదా నా దగ్గర ఒక ప్లాట్ ఉంది లేదా ఒక ఇల్లు ఉంది అని చెప్పినప్పుడు ఫస్ట్ అపోజిట్ పర్సన్కు దేని మీద దృష్టి పడుతుంది? ఫస్ట్ హౌస్ మీద, అసెట్స్ మీదనే పడుతుంది. ఎక్కడండి, అక్కడ ఫ్లాట్ ఉందా, ఇక్కడ ఉందా అని అంటారు. నా దగ్గర 1/2 kg గోల్డ్ ఉందని ఇప్పటిదాకా మనకి ఎవరు చెప్పుకున్న వాళ్ళు ఎవరు కనపడరు. నాకు షేర్ మార్కెట్లో నేను 1 కోటి రూపాయలు తిప్పుతున్నానంటే ఈజ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నాను అనుకుంటారు. సో ఏది మన ఎదుటి మనిషికి కూడా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని, ఒక రకమైనటువంటి గౌరవాన్ని కలిగించేది ఏదైనా ఉంది అని అంటే ఇట్స్ ఓన్లీ ద ల్యాండ్. ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం మామూలుగా మన నిజ జీవితంలో అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అని కాదు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ద పాయింట్.